హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో డ్రెస్సెస్ స్టిచ్ చేసుకున్నాక లెఫ్ట్ ఓవర్ పీసెస్ ఉంటాయి కదండి, ఆ పీసెస్తో హెయిర్ బౌస్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక స్మాల్ పీస్ తీసుకున్నాను. అది 8.5 ఇంచెస్ ఉంది. ఇది 4 ఇంచెస్ ఉంది. అలాగే ఒక 6.5 ఇంచెస్ పీస్ తీసుకున్నాను. స్క్వేర్ షేప్లో వచ్చింది కదండి. ఇప్పుడు ముందుగా ఇదైతే ఇలా స్టిచ్ వేసేసుకున్నానండి. ఆ స్టిచ్ వేసుకున్నది బ్యాక్ టర్న్ చేయాలి. సేమ్ ఇప్పుడు ఎలా అయితే టర్న్ చేసామో ఈ చిన్న పీస్ కూడా అలాగే టర్న్ చేసుకోవాలండి. మనకి ఈ 3 అయితే మెయిన్గా కావాలి బ్లౌజ్ తయారు చేయడానికి. ముందుగా నేను ఏ విధంగా పెట్టానో ఆ విధంగా పెట్టి ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ సజెషన్స్ అండ్ ఐడియాస్ని కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. చూసారు కదా, నేను ఏ విధంగా స్టిచ్ వేస్తున్నానో ఆ విధంగా స్టిచ్ వేసేసుకోండి. చూసారు కదా, ఈ కింద నుంచి ఆ పై వరకు స్టిచ్ అనేది వేసేసుకోవాలండి గట్టిగా ఉండేలాగా. నేనైతే నాట్ వేసేస్తున్నాను. చూసారు కదా, నేను ఎయిర్ బౌ ఈ విధంగా చేశాను. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. అవన్నీ నెక్స్ట్ వీడియోస్లో, కమింగ్ వీడియోస్లో పెడతాను. కానీ ఇది నేను లెఫ్ట్ ఓవర్ పీసెస్తో చేశాను కదండి. నెక్స్ట్ టైం చేసినప్పుడు నేను ఫ్యాబ్రిక్ తీసుకుని దాంతో చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి, ఈ విధంగా ఈ 3 అయితే మనకి ఎయిర్ బౌ చేయడానికి కావాలి. ఈ విధంగా పెట్టుకుని స్టిచ్ వేసుకోవాలండి. 2 ఎడ్జెస్ని జాయింట్ చేసుకుంటూ ఒక స్టిచ్ వేసుకోవాలండి. ఇది మనకి నీడిల్తో, నార్మల్ నీడిల్తో అయితేనే కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు నాట్ అయితే వేసేసుకుందాం. చూసారు కదా, ఏ విధంగా పెట్టానో ఆ విధంగా పెట్టి మనం బ్యాండ్ అటాచ్ చేసుకుంటే చాలండి, తయారైపోయినట్టే. అది కూడా ఎలా చేయాలో మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఫస్ట్ ఈ విధంగా పెట్టుకుని, అదిగోండి బ్యాండ్ అనేది బ్యాక్ సైడ్కి పెట్టాను కదండి. ఈ విధంగా పెట్టుకుని మనం స్టిచ్చెస్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడైతే స్టిచ్చెస్ వేసేసుకోవాలి. స్టిచ్ వేసుకుని ఎండ్ నాట్ వేసేసుకుంటే అట్లా ఉండిపోద్దండి. చూసారు కదా ఎంత బాగుందో. ఏదైనా సరే మనం మన ఓన్గా చేసుకుంటే మనకి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కదండి, అండ్ యూనిక్నెస్ కూడా వస్తుంది. ఇది నేనైతే నా డ్రెస్ లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకున్నాను మోక్షాకి అండ్ నాకు కూడా. నేను ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు ఇది పెట్టుకుంటే మాత్రం డ్రెస్ లుక్ అయితే వచ్చేస్తుందండి. చూసారు కదండి, రెడీ అయితే అయిపోయింది. ఇంకా పెద్దగా కూడా చేసుకోవచ్చు. నాకు ఫ్యాబ్రిక్ అయితే అంత పెద్దది లేదండి, అంటే లెఫ్ట్ ఓవర్ పీసెస్ కదా. సో ఇది కూడా చాలా బాగా అనిపించింది నాకు. మీకు ఎలా అనిపించిందో కమెంట్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.